శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ రోజు మనం తిరుమలలో ఉన్న 7 కొండల యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి ఉన్న పవిత్ర ప్రదేశం తిరుమల. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్నారు. ఇక్కడ ఉన్న 7 కొండలు అంటే సప్తగిరులు ఒక్కొక్కటి ఓ దైవగాథను చెబుతూ ఉంటాయి. ప్రతి కొండకి తనదైన మహిమ, చరిత్ర ఉన్నాయి. ప్రతిరోజు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. భూమిపై స్వర్గం లాంటి స్థలం. భక్తుల హృదయాల్లో చెరగని గుర్తుగా నిలిచిన పవిత్ర పర్వతాలు తిరుమల సప్తగిరులు. ఇవి సరదాగా చూసే కొండలు కాదు. ఇవి భక్తి, చరిత్ర, శ్రద్ధతో నిండిన దేవతల అడుగుల పాదాలు. ప్రతి కొండకి ఒక పేరుంది, ఒక కథ ఉంది, ఒక అద్భుత మహిమ దాగి ఉంది. మనం ఈరోజు ఈ 7 కొండల విశేషాల గురించి తెలుసుకుందాం. మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇక్కడ వెలిశారో, ఈ ప్రదేశం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. మొదటి కొండ శేషాద్రి కొండ. ఆదిశేషుని తలపై నిర్మితమైన పర్వతం. వేల సంవత్సరాల క్రితం భూమిపై అధర్మం పెరిగింది. దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు, ప్రభు, భూమికి రక్షణ కావాలి. శ్రీహరి ఒక్క మాటలో చెప్పారు, నేను భూమిపై నివసిస్తాను, కానీ ఎక్కడ? ఆ సమయాన ఆదిశేషుడు ముందుకు వచ్చి, ప్రభు, నా శరీరాన్ని మీ నివాసంగా సమర్పిస్తున్నాను. ఆ ఆశీర్వాదంతో ఆదిశేషుడు తన శక్తితో 7 తలలు విప్పి పర్వత రూపాన్ని స్వీకరించాడు. వాటిలో మొదటిది శేషాద్రి. ఇది ఆదిశేషుని తలను సూచిస్తుంది. ఈ కొండపై అడుగు పెడితేనే భక్తుని పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి అడుగు ఒక తపస్సు, ప్రతి ఊపిరి ఒక ప్రార్థన. తిరుమల యాత్రకు ఇది గుండె. ఈ కొండకు నమస్కరించకుండా ఎవ్వరూ శ్రీవారి దర్శనానికి వెళ్ళరు. ఇది శక్తి, శ్రద్ధ, సేవకు ప్రతీక. ఓం నమో వెంకటేశాయ నమః. రెండవ కొండ నీలాద్రి కొండ. ఒకసారి నీలాదేవి భగవంతుని ప్రార్థించింది, ప్రభు, నా సేవలో భక్తులు తమ గర్వాన్ని విడిచిపెట్టాలి. శ్రీహరి ఆశీర్వాదమిచ్చాడు, ఎవరైనా తిరుమల వచ్చి తల వాల్చితే నీవే ఆ త్యాగాన్ని స్వీకరించు. అప్పటి నుంచి ఆ కొండపై భక్తులు తమ జుట్టును త్యాగంగా సమర్పిస్తున్నారు. అది నీలాద్రిదేవి ఆశీర్వాదం. ఈ సాంప్రదాయం లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఆ కొండ చూపుతోనే మన స్వామివారికి సమర్పితులమవుతాం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. మూడో కొండ గరుడాద్రి కొండ. గరుత్మంతుడు వాహనం మాత్రమే కాదు, విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన భక్తుడు, భక్తులలో శ్రేష్ఠుడు. ఒకరోజు స్వామివారు భూమిపై శ్రీనివాసం కోరారు. గరుత్మంతుడు శరవేగంగా వైకుంఠానికి వెళ్ళి పవిత్ర పర్వతాన్ని మోసుకొని వచ్చాడు. ఈ శక్తివంతమైన కొండే గరుడాద్రి. ఇక్కడ గరుత్మంతుడు స్వయంగా స్వామిని చుట్టుముట్టి రక్షణ ఇస్తున్నాడని నమ్మకం. ఇక్కడ వరాహస్వామి ఆలయం కూడా ఉంది, భూదేవిని రక్షించిన దేవుని ఆలయం. ఈ కొండకు చేరితేనే భక్తి పుట్టుకొస్తుంది. ఇది సేవకు, శక్తికి నిలువెత్తు ప్రతీక. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. నాలుగవ కొండ అంజనాద్రి కొండ. హనుమంతుని పవిత్ర జన్మస్థలం. ఒక తల్లి అంజనాదేవి
ఒక తపస్సు తల్లి ప్రేమతో నిండి ఉన్నది. ఆమె నిస్సహాయతతో దేవతల్ని ప్రార్థించింది. వాయుదేవుని ఆశీర్వాదంతో జన్మించిన వాడే ఆంజనేయుడు. ఈ కొండపై తల్లిదండ్రుల తపస్సు, హనుమంతుని బాల్య క్రీడలు, మంత్రోచ్చారణలు అన్నీ దాగి ఉన్నాయి. ఈ స్థలం భక్తికి, శక్తికి, వినయానికి ప్రతీక. హనుమంతుని సేవాభావాన్ని పొందాలి అంటే ఈ కొండపై పాదయాత్ర తప్పనిసరిగా చేయాలి. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. వృషభాద్రి కొండ. రాక్షసుడే స్వామి భక్తుడయ్యాడు. వృషభాసురుడు ఒక రాక్షసుడే అయినా శ్రీనివాసుని భక్తితో తపస్సు చేశాడు. అతని అంకిత భావం చూసి స్వామి ప్రసన్నుడయ్యాడు. వృషభుడు తన జీవిత మొత్తాన్ని స్వామివారికి అంకితం చేశాడు. ఈ సంఘటన జరిగిన చోటే వృషభాద్రి కొండ. ఇది మనకు చెబుతుంది, ఎవరు అయినా భక్తితో మారవచ్చు. ఇది గర్వం తగ్గించి సేవ చూపే కొండ. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. 6వ కొండ నారాయణాద్రి కొండ. మహర్షి తపస్సుతో ఉద్భవించిన పర్వతం. నారాయణ మహర్షి పేరులోనే ఉన్నట్టుగా పరమ విష్ణు భక్తుడు. ఆయన ఈ కొండపై శతాబ్దాలు తపస్సు చేశారు. ఆ తపస్సుతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆనాటి నుండి ఈ కొండ నారాయణాద్రిగా పేరు గాంచింది. ఇక్కడ స్వామి పాదాలను భక్తులు దర్శించుకోగలుగుతారు. ఇది ఆధ్యాత్మిక శాంతికి నిలయంగా నిలుస్తుంది. తపస్సు, ధ్యానం, దైవ దర్శనం కోసం ఇదే ఉత్తమ స్థలం. ఓం శ్రీ నమో వెంకటేశాయ. 7వ కొండ వెంకటాద్రి కొండ. స్వయంగా స్వామివారి నివాసం. ఇది తిరుమల యొక్క గుండె. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నివాసం ఉన్నారు. స్వామి భూమిని కాపాడడానికి వచ్చారు. కలియుగంలో భక్తుల కోసం ఇక్కడే నివసిస్తున్నారు. ఈ కొండపై ఉన్న తిరుమల ఆలయం ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధమైన దేవాలయాలలో ఒకటి. ఈ కొండ పేరు వెంకటాద్రి. ఇది మోక్షానికి దారి చూపే పవిత్ర స్థలం. ఇక్కడ భక్తుడు తన మనసును దేవునితో కలుపుకుంటాడు. ఏడుకొండలవాడ అన్న నామస్మరణ ఇక్కడే మొదలైంది. ఇది ఒక కొండ కాదు, ఇది భక్తికి కోట లాంటి స్థలం. ఇదే తిరుమలలో వెలిసిన 7 కొండలు, కానీ ఒక్కోటి ఒక దివ్యమైన అధ్యాయం. ప్రతి కొండ ఒక తత్వం, ప్రతి తలుపు ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెరిచే చిహ్నం. భక్తి అంటే ఏంటో, శ్రద్ధ ఎలా ఉండాలో, శరణాగతి ఎలా చూపాలో ఈ కొండలో చెబుతుంది. ఇక్కడ గాలిలో దేవుడి మహిమ పులకరిస్తుంది. ప్రతి దారిలో భక్తుని ఆత్మకథ అల్లబడి. తిరుమల భూమిపై వెలిసిన ఒక స్వర్గం. మరి పిల్లలు, తిరుమలలో వెలిసిన ఈ 7 కొండల యొక్క మహత్యం మీకు అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు.